అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పరిపాలన శాసిస్తున్నాయి. ఇదివరకు పేపర్లో వార్త వస్తే అధికారుల మీద చర్యలు తీసుకునేవాళ్ళు, అవినీతి అధికారులు. ఇప్పుడు పేపర్లో అట్లాంటి ఏమి అధికారులు అవినీతి ఇట్లాంటివన్నీ ఏం చేయట్లేదు. వైసీపీ అనుకూలురు అనే ముద్రేస్తే యాక్షన్ ఎందుకు తీసుకోరని కట్టర్ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, షేర్లు చేస్తారు. వెంటనే లోకేష్ అదే సోషల్ మీడియా పాలనే చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా పాలనే చేస్తున్నారు. ఒక అతనికి ఒక పోస్టింగ్ ఇస్తారు, వీటిట్లో వార్త రాగానే తీసేస్తారు. అంటే ఏంటి, కార్యకర్త ఇక్కడ కుక్క తోక నడపాలా, తోక కుక్క నడపాలంటే తోక కుక్క నడుపుతోంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే నీకు జెన్యూనిటీ తెలుసు, తెలిసి నీ కార్యకర్తని కన్విన్స్ చేయాల్సింది పోయి నీ కార్యకర్త చెప్పాడని నీకు తెలియనోడు చేత చెప్పిన మాటల్ని నువ్వు నమ్మి తప్పు చేస్తున్నావు, వేధిస్తున్నావు. ఈ వేదన బానే ఉంటది తాత్కాలికంగా. రేపొద్దున ఇదే పరిస్థితి నీ వాళ్ళకి చుట్టే ఏమవుతుంది? వాళ్ళు ఎప్పటికీ రారు అనేటటువంటి అమాయకత్వంలో ఉంటే సంతోషం. వాళ్ళు వస్తే ఏమవుతుంది అనే ఒక ఆలోచన ఉండాలి కదా. రేపు సెప్టెంబర్ లో జరగబోయే ఎన్నికల మీద వైసీపీకి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా? వీటికి దానికి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు ఎలక్షన్ క్రిందసారి అందరినీ అరెస్ట్ చేశారు. నియోజకవర్గాలు వీళ్ళే కదా ఇన్ఛార్జీలు, వీళ్ళదే కదా బాధ్యత, స్థానిక ఉన్న క్యాండిడేట్లను గెలిపించుకునే బాధ్యత. స్థానిక ఎన్నికల్లో వీటితో ఏమీ సంబంధం ఉండదు.